తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటు అడిగే అర్హత లేదన్నారు. 6 హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని కోరారు. ఎక్కడ పారిపడే వ్యక్తులు ఎక్కడ 40 ఏళ్ళ చేతుల్లో ఇవాళ ప్రజల కోసం నిరంతరంగా రాజకీయ పనులు చేసే బిడ్డ కాబట్టి రేపు మన రాష్ట్రంలో ఆయన పాత్ర శాసన మండలిలో ఇంతకుముందు ప్రశ్నించగొద్దుగా చెప్పి వచ్చిందో ఇవాళ ప్రశ్నించగొద్దు కాదని పిల్లి లెక్క పడి కాబట్టి వాళ్ళకి ఓటు వేసే లాభం లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇప్పటికే ప్రజల మధ్యలో చిక్కొట్టబడి మీరు పనికి రారని చెప్పి మనం ప్రశ్నించబడ్డ పార్టీ కాబట్టి వాళ్ళ రోల్ రేపటి కాలంలో జీరో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ ప్రశ్నించే శక్తి, సత్తా, బాధ్యత నిర్వహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నిర్వహించే వ్యక్తి ఇవాళ ప్రేమేంద్ర రెడ్డి లాగా ఉంటుందని మనం చేస్తాము. ఇలా ఉద్యోగులు ఉన్నారు, ఇందులో ఓట్లు వేసే వాళ్ళు నిరుద్యోగ యువకులు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, విద్యార్థి ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. ఇప్పటికే 4 డిఏలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఉద్యోగులు, కానీ ఇంతవరకు ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదు. రేపు ఆ డిఏలు విడుదల కావాలంటే ఇవాళ ఉద్యోగులకి గౌరవప్రదంగా దవాఖానాలో మన కుటుంబ సభ్యులు వైద్యం కోసం పోతే కొనిపించబడకుండా బయటకు వెళ్ళకుండా మంచి వైద్యం రావాలంటే ఈఏ చేసే డబ్బులు